పిల్లలు ఎక్కువ తప్పులు రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బికి డికి మధ్యలో ఇది అక్షరం అంతా ఒకలాగే ఉంటుంది. ఇది డైరెక్ట్గా రాసేస్తుంది, మధ్యలో ఒకసారి ఇలాగా కలుస్తుంది. అలాగే ప్రతిదీ కూడా అక్షరాలను పోలిన అక్షరాలు సిమిలర్ లెటర్స్ ఉన్నప్పుడు పిల్లలు తప్పులు రాయడానికి అవకాశం ఉంది. దాని చేత మనం వీటిని ఒకచోట చేర్చి మనం వీటిని ఒక బొమ్మల ద్వారా కానీ పదాల ద్వారా కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఒక సందర్భోచితంగా పిల్లాడు తప్పులు లేకుండా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం బిడి అనేటటువంటి ఉన్నాయి. ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఈ బికి సంబంధించినటువంటి బాల్ అనేటటువంటి ఒక మన చిత్రాన్ని ఇక్కడ ప్రదర్శించాం. ఈ బాల్ ఇక సికి జికి కూడా సేమ్ ఒకే రకమైనటువంటి ఆకారం ఉంటుంది. అంచేత మనం సిని ఈ విధంగా రాయాలి, జిని సిలాగే ఉంటుంది. సికి క్యాట్ అనేటటువంటి అతను ఇచ్చాడు, జికి జీఓఏటి గోట్. అలాగే ఓ ఒకటి క్యూ ఒకటి రెండు ఒకలాగే ఉంటాయి. క్యూ క్యూ అంటే మనం మధ్యలో కింద వేస్తే క్యూ అవుతుంది. ఇక్కడ ఓకి ఆక్స్, క్యూకి క్వేన్, క్వీన్. ఇక యువి రెండు కూడా సిమిలర్ లెటర్స్. యువి ఇది కొంచెం కోణం వస్తుంది, ఇదేమో ఇలా ఉంటుంది. యుకి అంబ్రెల్లా, వికి వెజిటబుల్స్. వెజిటబుల్స్. ఇక పిఆర్ రెండు ఇక్కడ వరకు బాడీ ఒకలాగే ఉంటుంది, ఆర్కి కింద గీత ఒకటి ఉంటుంది తప్ప, లేకపోతే రెండు ఒకలాగే ఉంటాయి. మనం దీన్ని కూడా పికి ప్యారెట్, ఆర్కి రోజ్. పిఆర్ కూడా రెండు ఒకే విధంగా ఉంటాయి, ఆర్కి ఒక గీత ఎక్స్ట్రా ఉంటుంది తప్ప. కనుక పికి ప్యారెట్, ఆర్కి రోజ్. ఇక బిడి ఒకలా ఉంటాయి, ఈ సున్నాలు ఎదురెదురుగా ఉంటాయి తప్ప గీతలో ఒకే రకంగా ఉంటే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంచేత బికి బెల్ల, డికి డవ్ పావురం. బికి బెల్లో, డికి డవ్. సిఈ రెండు ఒకలా ఉంటాయి, ఈ ఇలా కలిసి ఉంటుంది, సి కొంచెం ఖాళీ ఉంటుంది తప్ప రెండు ఒకలాగా ఉంటాయి. సికి క్యామెల్, ఈకి ఎలిఫెంట్. సికి క్యామెల్, ఈకి ఎలిఫెంట్. హెచ్ ఎన్ ఒకలా ఉంటాయి, ఈ పై గీత తప్పించేస్తే ఎన్నో హెచ్ ఒకలా ఉంటాయి, హెచ్ కొంచెం గీత పైన ఉంటుంది ఎక్స్ట్రాగా. హెచ్కి హార్స్, ఎన్నకి నోస్. పీక్యూ ఒకలా ఉంటాయి, ఈ గీతలు ఒకలా ఉంటాయి, ఈ సున్నలు ఒకదాని కూడా ఎదురుగా వస్తాయి. అంచేత పీకి పిఏఎల్ఎం పామ్ అరచేయి, క్యూ వరుసగా నిలబడ్డం. ఈ విధంగా మనం
అక్షరాలను పోలిన అక్షరాలనే మనం ఈ విధంగా చిత్రాల ద్వారా ప్రదర్శించి వాటికి అక్షరాలకి మధ్య ఉన్నటువంటి భేదాలను కూడా మనం వివరించినట్లయితే పిల్లలు తప్పులు లేకుండా రాయగలుగుతారు.